హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ఎస్ఎల్స్ పెండింగ్ బిల్లులలో భారీ కదలిక అండి. అలాగే పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయన్నమాట. మన మిత్రులు కూడా చాలామంది కామెంట్ చేసి తెలిపారు. అవన్నీ తెలుసుకుందాము. అలాగే ఈరోజు వీరి అకౌంట్‌లో అమౌంట్ జమ. సో, ఈరోజు జమ అయ్యే జిల్లాలు ట్రెజరర్ లిస్ట్ కూడా అయితే చూసేద్దాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా కొన్ని నిధులను ఒక సుమారు 2,000 కోట్ల వరకు నిధులు విడుదల చేసిందనమాట. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా 2,000 కోట్లకు పైగానే నిధుల విడుదలైతే చేయడం జరిగింది. మరి ఈ నిధులను ఎవరెవరికి జమ చేస్తున్నారు? ఏ ఏ అమౌంట్ పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు ఏమేమి జమ అవుతాయి? ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది? అలాగే బిల్లుల స్టేటస్ ఎలా ఉంది? ఇంతవరకు ఎవరికి అమౌంట్ జమ అయ్యింది? ఏ ఏ అమౌంట్‌లు జమ అయ్యాయి? అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాము. సిపిఎస్ ఉద్యోగులకు శుభవార్త. బకాయిల సందడి. సిపిఎస్ వారికి డీఏ, ఎరియర్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కేటాయింపు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సిపిఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. బిల్లులకు సంబంధించి బ్యాచ్ నంబర్స్ ఇప్పుడే కేటాయించబడ్డాయి. అంటే దీని అర్థము ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందంటే దాని ప్రకారంగా పేమెంట్ అనేది మరొక గంట, 2 గంటల్లోనే జమ అవుతుందనమాట. ఇక నగదు ఎప్పుడు జమ అంటే బ్యాచ్ నంబర్స్ జనరేట్ అయ్యాయి కాబట్టి మరి కొద్ది గంటల్లోనే లేదా ఈరోజు సాయంత్రం లోపు మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఇక దేనికి సంబంధించి బిల్లులు జమ అవుతున్నాయంటే ఇవి 2021 సంవత్సరంలో సబ్మిట్ చేసినటువంటి 30.392% సంబంధించిన డీఏ బకాయిలు. ఎన్ని నెలల బకాయిలంటే మొత్తం 30 నెలలకు కాలానికి సంబంధించిన భారీ డీఏ ఎరియర్స్ ఇవి. చాలా కాలం క్రితమే సబ్మిట్ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన ఈ బిల్లులు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఎవరికి ప్రయోజనం అంటే ముఖ్యంగా సిపిఎస్ పరిధిలోకి వచ్చేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ బకాయిలు అందనున్నాయి. మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే బిల్లు స్టేటస్ అనమాట. సిఎఫ్ఎంఎస్‌లో మనము మన యొక్క పేమెంట్ స్టేటస్‌ను చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులు తమ సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోకెళ్ళి సిఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి పెండింగ్ బిల్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ బ్యాచ్ నంబర్ కనిపిస్తే పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఉన్నట్టే లెక్క. ఇక మరికొంతమందికి పెన్షనర్స్‌కి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు బ్యాంకు నుండి వచ్చే ఎస్ఎంఎస్‌లను గమనిస్తూ ఉండండి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పెండింగ్ బకాయిలు వస్తుండడంతో ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సాంకేతిక కారణాల వల్ల ఒకవేళ ఈరోజు జమ కాకపోతే రేపు ఉదయానికల్లా అందరి ఖాతాల్లోకి అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు జమ అయ్యే అవకాశం ఉన్న జిల్లాలు ఏంటి అని చూసుకున్నట్లయితే సాధారణంగా ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారికి నిధులు విడుదల చేసినప్పుడు సీఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు జిల్లా ట్రెజరీ డీటీఓ స్థాయికి చేరతాయి. తాజా సమాచారం ప్రకారంగా ఈ క్రింది జిల్లాల్లో ప్రక్రియ వేగవంతంగా అయితే సాగుతోంది. అవేంటంటే ఈరోజు జమ అయ్యే జిల్లాల లిస్ట్ అండి. గుంటూరు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా. సచివాలయ ఉద్యోగులు మరియు ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉండడంతో ఇక్కడ బిల్లుల క్లియరెన్స్ అనేది వేగంగా జరుగుతోంది. తర్వాత విశాఖపట్నము, ఉత్తరాంధ్రలో ప్రధాన కేంద్రం కాబట్టి ఇక్కడ కూడా బ్యాచ్ నంబర్స్ త్వరగా జనరేట్ అవుతున్నాయి. కర్నూలు మరియు తిరుపతి జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలోని ఈ జిల్లాల్లో కూడా భారీగా మెజారిటీ ఉద్యోగులకు బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించబడ్డాయి పెండింగ్ బిల్లులకు. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లుల ప్రాసెసింగ్ తుది దశలో ఉంది. అంటే బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి అని అర్థము.
ఇక గమనిక. ఇది జిల్లాల వారీగా కాకుండా బిల్లులు సబ్మిట్ చేసిన క్రమ పద్ధతిలో జరుగుతుంది. అంటే మనకు బ్యాచ్ నంబర్ ప్రయారిటీ వైస్ పేమెంట్ అనేది జమ అవుతుందనమాట. కాబట్టి ఏదైనా మీ జిల్లా ఏదైనా కావచ్చు రాష్ట్రంలో. మీ జిల్లాకు బ్యాచ్ నంబర్ వస్తే అది ఈరోజే ఖచ్చితంగా మీకు అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి, బోనాంజా మరియు ముఖ్యాంశాలు. భారీ నిధుల విడుదల. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్టర్ల కోసం మొత్తం 2,653,00,00,000 నిధులనైతే విడుదల చేసింది. అంటే ఈ అమౌంట్‌ను డీఏ, డీఆర్ బకాయిల కోసం. సో, అమౌంట్ అయితే 2,653,00,00,000. ఇందులో డీఏ, డీఆర్ బకాయిల కోసం 1,100,00,00,000 ఆహ్, కేటాయించారనమాట. ఓన్లీ డీఏ, డీఆర్ అరియర్స్ కోసమే. ఇక దీనివల్ల సుమారుగా 2,25,000 మంది సీపీఎస్ ఉద్యోగులు మరియు 2,70,000 మంది పెన్షనర్లు నేరుగా నగదు ఆహ్, అయితే బెనిఫిట్ పొందనున్నారనమాట. అంటే వారి అకౌంట్‌లో జమ కానుంది. ఇక పోలీసు శాఖ వారికి గత లాస్ట్ సంవత్సరంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే మీడియా ముందుకొచ్చి పోలీసు సోదరులకు సరెండర్ లీవ్స్ చెల్లింపు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రెండో విడత అమౌంట్ అయినటువంటి రూ. 110,00,00,000. సో, మొదటి విడత రూ. 110,00,00,000 అలాగే రెండో విడత రూ. 110,00,00,000. సో, ఈ విడత అమౌంట్ అయితే మంజూరయ్యాయి. ఈ అమౌంట్‌లోనే ఈ 2,653,00,00,000లోనే. సో, ఈ అమౌంట్ కూడా జమ అవుతున్నాయన్నమాట. మీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీ మొబైల్‌కు కొంతమందికి మెసేజ్ రాకపోయినా అమౌంట్ జమ అయినట్టు మీరు స్వయంగా సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ యొక్క వ్యక్తిగత లాగిన్ డీటెయిల్స్‌లో బెనిఫిషియరీ సెర్చ్ ద్వారా మీరైతే పేమెంట్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు. ఇక అక్కడక్కడ బ్యాచ్ నంబర్ అనేది కనిపించినట్లయితే మీ నగదు బ్యాంకుకు పంపబడినట్లే లెక్క అన్నమాట. సో, మన మిత్రులు కొంతమంది కామెంట్ ద్వారా తెలియజేశారండి. మార్కాపురం సర్వీస్ పెన్షనర్ అరియర్స్ క్రెడిటెడ్ అనైతే మన మిత్రులు తెలియజేశారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. సో, మార్కాపురం సంబంధించి ట్రెజరీ పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోండి. అరియర్ బిల్స్ జమ అవుతున్నాయి. తర్వాత మరొకరు డీఏ అరియర్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు అంటున్నారు. తర్వాత రూ. 27,129 క్రెడిటెడ్ జస్ట్ నౌ అంటున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. మరొకరు డీఏ అరియర్స్ సీపీఎస్ ఎంప్లాయీస్‌కి జస్ట్ నౌ క్రెడిటెడ్ అంటున్నారు. సో, శుభవార్త అండి. ఇక ఒక డీఏ 3 ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిటెడ్ టు మీ అంటున్నారు. సో, ఇది కూడా శుభపరిణామమే. డీఏ అరియర్ బిల్స్ పేమెంట్ స్టార్టెడ్. సో, పెన్షన్ డీఏ అరియర్స్ మొదటి విడత నాకు ఇప్పుడే జమ అయినది. థాంక్స్ టు గాడ్ అంటున్నారు. సో, ఇది 3 విడతల్లో 3 స్పెల్స్‌లో విడుదలయ్యే అమౌంటు ఇప్పుడు మొదటి విడత జమ అయింది అంటున్నారు. రూ. 17,800 అండి. సో, ఇదంతా కూడా శుభవార్త కిందకే చెప్పవచ్చు. పండుగ ముందే ఈ అమౌంట్ చేతికి రావడం అనేది భారీ పరిణామం. ఇక డీడీఓ కాంటాక్ట్ అంటే ఇంకా వివరాలు కావాలంటే, అంటే మీ బిల్లు పేమెంట్ స్టేటస్ మీరు చెక్ చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంటే, మీ కార్యాలయం డీడీఓ అంటే మీకు సంబంధించి మీ కార్యాలయ డీడీఓను సంప్రదించి కూడా మీ బిల్ స్టేటస్‌ను చెక్ చేయమని కోరవచ్చు. శుభ పరిణామం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 30.392% అంటే 30 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు మొత్తం గూడా పండుగ వేళ చేతికి అందుతుండడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. సో, మీకు కూడా పెండింగ్ బిల్ గనక జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.